నిండుగా ఉందండి. బాలీవుడ్లో ఇలాంటి ఈవెంట్స్ అన్నింటి కూడా అటెండ్ అయ్యాను ఇంతకాలంగా. ఈ రోజున మొట్టమొదటిసారి ఇక్కడ అటెండ్ అవుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. గమ్ గమ్ గణేశ, అందులో శక్తి చాలా ఉంది, మీకు బాగా తెలుసు. గమ్ గమ్ గణేశాలో 3 జీలు ఉన్నాయి, అంటే 9 అన్నమాట. అంటే సక్సెస్ అనేది పేరులోనే ఉంది. ఇక నటనలో అంటే ఆనంద్ గారిలో చాలా ఈజ్ ఉంది. ఇదివరలో ఆయన యాక్ట్ చేసింది ఫ్రస్ట్రేటెడ్ లవర్గా చాలా అద్భుతంగా నటించాడు అతను. అది చాలా నచ్చింది నాకు. కాబట్టే ఇవాళ విష్ చేయడానికి నేను వచ్చాను. అద్భుతమైనటువంటి నటన చూపించాడు. జనరల్గా ఏమిటంటే ఆటో అతను లవ్ చేసినప్పుడు, అతను ఫ్రస్ట్రేట్ అయినప్పుడు ఒక రకంగా బీదవాడు, మరొక రకంగా లవ్లో కూడా బీదవాడయ్యాడు. అటువంటి ఆ క్యారెక్టర్ని అతను పండించిన విధానం చూస్తే ఒక రాజేష్ ఖన్నా యాదకి వచ్చాడు, అంటే జ్ఞాపకం వచ్చాడు. అటువంటి వ్యక్తి ముందు నటించినటువంటి ఈ అందమైనటువంటి తారలు అద్భుతమైన రీతిలో ఈ సినిమాలో నటించారని నేను అనుకుంటున్నాను. అయితే ఇది ఖచ్చితంగా చిన్నపిల్లలకి మాత్రం నచ్చుతుంది. కారణం ఏమిటంటే గతంలో ఈ యొక్క ఎలిఫెంట్స్ సినిమాలన్నీ కూడా సక్సెస్ అయినాయి. ఇక ఇవాళ వీళ్ళు ఏకంగా ఆ గణపతినే పట్టుకున్నారు. ఇక ఆయనను పట్టుకున్నాక విఘ్నాలు ఎక్కడుంటాయి? అంతా జయమే, అద్భుతమే. కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తారు, ఆనందిస్తారు, వాళ్ళకు కావాల్సినటువంటి డబ్బులు కూడా అందుతాయి. అయితే ముఖ్యంగా నాకు అర్థమైంది ఏమిటంటే వీళ్ళు కష్టపడి సినిమా తీసినట్టుగా నాకు కనపడటం లేదు, ఇష్టపడి తీసినట్టుగా కనపడుతుంది. అది నాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అని మాత్రం అర్థమవుతుంది. ఐ విష్ ఆల్ ద యాక్టర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నీషియన్స్ అట్ దిస్ స్టేజ్లో నేను వీళ్ళందరినీ విష్ చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వాలి. ఇది నా ఆశీర్వాదం. థ్యాంక్ యూ.